ఈ యాత్ర ఏమిటి? ఆత్మీయాత్ర. ఈ ఆత్మీయాత్రలో నీ అనుకున్న వారిని నేను చేదరించుకున్నా సరే, నీ అనుకున్న వారిని నువ్వు కాదనుకున్నా సరే, నీ అనుకున్న వారు వీరే నాకు ముఖ్యము, వీరే 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 అనుకున్న వారిని నేను అసహించుకున్నా సరే, నువ్వు వెనుకకు మాత్రము తిరగడానికి నీరు లేదు. హల్లెలూయా. ఎందుకంటే నీ ముందున్న వాళ్ళు చేయించిన వారు ఆయన నీకు చేయాలిస్తాడు. హల్లెలూయా. నీ అనుకున్న వారు నిన్ను నడిపిస్తారు, వారు నా చేయి పట్టుకుని నడిపించి నాకు విజయాన్ని ఇస్తారని అనుకుంటున్నావేమో. వారు నీకు విజయాన్ని ఇవ్వరు. నీకు విజయాన్ని ఇవ్వడానికి నీకంటే ముందుగానే అక్కడ నిలబడి ఉన్నాడు. తొందరగా కూడా నా దగ్గరకు రా అని ఎదురుగా నిలబడ్డాడు. కానీ నువ్వేమో నీ పక్కన ఉన్న వారిని చూస్తున్నావు. వీరిని వెంబడిస్తే, వీరిని పట్టుకుంటే, వీరి వెంబడి నడిస్తే నాకు విజయాన్ని వస్తుంది అనుకుంటున్నావు. కానీ విజయాన్ని ఇచ్చే ఆయన నీకంటే ముందుగా వెళ్ళిపోయాడు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయావు. ఈ సోదరుడు ఆయన మన కోసం ముందుగానే వెళ్ళిపోయి మన కోసం స్థలము సిద్ధపరిచి ఉంచాడు. సోదరి ఆ స్థలంలోకి మనము వెళ్ళాలి. ఆ స్థలంలోకి వెళ్ళాలంటే మనం వెనుకకు చూడకూడదు. వెనుకకు చూస్తున్నామేమో ఒకసారి ఆలోచన చేసుకో. ఆయన ఈరోజు ఎందుకో మాట్లాడుతున్నాడు. కొన్ని పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారు. ఆ పరిస్థితి కూడా వెళ్తున్నప్పుడు ఎందుకు ఈ భక్తి జీవితము? వెనుకకు పోదాం.